ఇక్కడ మనం కొన్ని స్టాక్స్ చూద్దాం అనుకున్నాం కదా. సో ఇక్కడ జిందాల్ స్టీల్ అనేది ఓపెన్ చేశాను డైలీ టైం ఫ్రేమ్లో. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యింది చూడండి బాగా. సో కన్సాలిడేషన్ అయిన తర్వాత మనకి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. సో ఇది కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. దీనిలో వచ్చేసి మనకి 767.70 పైన మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో దాని తర్వాత మనకి పైకి వెళ్తుందో చూడాలి. ఇది 1 మంత్ మంత్లీ టైం ఫ్రేమ్లో పెడితే మనకి బులిష్ పిన్ బార్స్ అయితే ఫామ్ అవుతూ ఉన్నాయి. బట్ చూద్దాం మనకి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. బట్ ఇదైతే స్వింగ్ ట్రేడింగ్ అనమాట. నేను తీసుకుందాం అనుకుంటున్నాను. సో దీని రియాక్షన్ చూసి నెక్స్ట్ డే మండే సో దీనిలో నేను ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది చూస్తాను. సో ఇక్కడ పెద్ద రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఆ రెడ్ క్యాండిల్ కింద అయితే మనకి స్టాప్ లాస్ అయితే ఉంటుందన్నమాట. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి మనకి ఎంసీఎక్స్ ఇది వచ్చేసి నాకు మంత్లీ టైం ఫ్రేమ్లో పెట్టాను. మంచి క్యాండిల్స్ అయితే ఒక పుల్ బ్యాక్ క్యాండిల్ తర్వాత మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. ఆ తర్వాత వచ్చేసి దీన్ని షార్ట్ టైం ఫ్రేమ్లో పెడితే 15 మినిట్స్లో మనకి ఇక్కడ ఈ రిజెక్షన్ క్యాండిల్స్ తర్వాత ఒక క్యాండిల్ కూడా ఫామ్ అవ్వలేదు, అన్ని విక్సే ఫామ్ అయ్యాయి. సో వాల్యూమ్ అయితే బాగుంది కానీ అన్ని విక్సే ఫామ్ అయ్యాయి. సో ఇక్కడ నాకు ఒక మంచి క్యాండిల్ ఫామ్ అయింది అంటే సో దీనిలో వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ ఇది మనకి డైలీ టైం ఫ్రేమ్లో కన్సాలిడేషన్ అయిందనమాట. అవి బ్రేక్అవుట్ ఇచ్చింది, తర్వాత ఒక పుల్ బ్యాక్ క్యాండిల్, దాని తర్వాత కూడా మంచి బ్రేక్అవుట్ అయితే ఇచ్చింది. బట్ స్టాప్ లాస్ అయితే చాలా పెద్దగా అనిపిస్తోంది. చూద్దాం మళ్ళీ ఏమైనా కన్సాలిడేషన్ అయ్యి బ్రేక్అవుట్ ఇస్తే ఇక్కడ స్టాప్ లాస్ అనేది